నాకే విలువ లేదని నేను అనుకున్నాను. నా సంతకానికి విలువ ఉందని మీకు అనిపిస్తే కేవలం మీకోసం ముందు వెనక ఆలోచించకుండా ఎక్కడ సంతకం పెట్టమంటే అక్కడ పెట్టేస్తాను మేడం. ఎన్ని సంతకాలైనా సరే పెడతాను. 50 కోట్లు నీకు అర్థమవుతుందా? నన్ను నమ్ముతున్నావా? మేడం, నేనెవరో తెలియక ముందే హాస్పిటల్లో పడిపోయి ఉంటే మా అమ్మ నన్ను వదిలేసింది. మా చెల్లెళ్ళు ప్రయత్నిద్దామని నా కోసం జోలు పట్టుకున్నప్పుడు మీరొచ్చి సాయం చేశారు. ఏ స్వార్థం లేకుండా మీరు నాకు సాయం చేశారు మేడం. మీది చాలా మంచి మనస్సు. మీ గురించి నేను ఎందుకు ఆలోచించను మేడం? ఇప్పుడు మీ తప్పే ఉంది. మీ సిస్టర్ వాళ్ళ హస్బెండ్ డబ్బు ఎక్కడో పెట్టి మర్చిపోయారు. ఆ తప్పు మీదా? కానీ ఈ విషయం మీరు అందరికీ చెప్పలేరు. చెప్పినా డబ్బు దాచుకొని ఇలా చేశారని తప్పు పడతారు. ఇప్పుడు కూడా అప్పు తెచ్చి మీరు మేనేజ్ చేద్దాం అనుకుంటున్నారు. ఈ అప్పుకో సంతకం కావాలి, అంతే కదా? నేను పెడతాను. ఆ ఫైనాన్షియర్ నా సంతకాన్ని నమ్మితే అది చెల్లుబాటు అవుతుందని మీకు అనిపిస్తే మీకోసం నేను సంతకం పెడతాను మేడం. మీరు చేసేది మంచి పని మేడం. మీరు గెలవాలి. పదండి మేడం, పదండి మేడం, పదండి. నమస్తే మేడం. నమస్తే. సింధు ఎక్కడుంది? ఇప్పుడే కదా మేడం యశు సార్తో వెళ్ళారు. అయినా మీరేంటి సార్ ఇప్పుడే సింధు మేడంతో వెళ్ళారు? డ్రెస్ మార్చుకొని మళ్ళీ దమయంతి మేడంతో వచ్చారు. పిచ్చి పట్టిందా? చెంప పగలగొడతాను. యష్ నాతో వస్తే సింధు తనతో వెళ్ళిందంటున్నావేంటి? వీడికి ఆఫీస్లో తాగే అలవాటుందమ్మా. తాగితే ఇలానే పిచ్చి పిచ్చిగా వాగుతాడు. ఒకసారి వార్నింగ్ కూడా ఇచ్చాను, సరిపోయినట్లేదు. నువ్వు తాగుతావన్న కంప్లైంట్ నా వరకు వచ్చింది. కానీ ఎప్పటినుంచో కంపెనీలో పనిచేస్తున్నావు కాబట్టి వదిలిపెడుతున్నాను. ఎంతసేపు యష్ నాతో పాటుంటే సింధుతో బయటకు వెళ్ళడం ఏంటి? ఇంకోసారి ఇలా తాగి వాగితే ఉద్యోగాల నుంచి తీసి పడేస్తాను. ఓకేనా? పదే యష్. మీరేంటి అందరు అలా చూస్తున్నారు? వర్క్ కంటిన్యూ చేసుకోండి. గుద్దుతండి సార్ చూసావా యష్? సింధు ఆఫీస్ చూసుకుంటుంది అన్నావు. తనకసలు ఆ బాధ్యత లేకుండా ఆఫీస్ని ఎలా వదిలేసి వెళ్ళిందో? గుడ్ మార్నింగ్ మేడం. గుడ్ మార్నింగ్. వర్క్ అంత బాగానే జరుగుతుందా? మనీ అంత రిలీజ్ అయిందా? సింధు మేడం అదే పని మీద ఉన్నారు మేడం. మనీ రిలీజ్ చేపిస్తామన్నారు. తను రిలీజ్ చేయించడం ఏంటి అసలా? మన దగ్గర జనాలు ఇచ్చిన డబ్బు ఉంది కదా. నేను మొన్న మీటింగ్కి వచ్చినప్పుడు క్లియర్గా చెప్పి వెళ్ళాను కదా యష్ సంతకం పెడతాడు అని.
మనీ డ్రా చేసుకొనొచ్చి వర్క్ మొదలు పెట్టమని చెప్పాను కదా, ఎందుకు ఇంతవరకు చేయలేదు? తన వైపు చూస్తారేంటి? నన్ను చూసి చెప్పండి. అంటే సార్ సైన్ చేయలేదు మేడం. అబ్బా సచిన, ఇప్పుడు ఈ రాజమాత అడిగే ప్రశ్నలకి జవాబు చెప్పలేక చావాలి. నువ్వెందుకు సైన్ చేయలేదురా? అంటే అది అమ్మా, సింధు చూసుకుంటుందిలే అనిపించిందమ్మా. తను చూసుకుంటుందని నువ్వు ఏమీ చెయ్యట్లేదు. ఆ సింధు ఏమో ఇంట్లో ఉండకుండా ఇటు ఆఫీసులో ఉండకుండా తిరుగుతుంది. అసలు మీరెందుకు ఇలా తయారవుతున్నారో నాకేమీ అర్థం కావట్లేదురా. మేనేజర్, మీరు చెక్ బుక్ తీసుకొని రండి. యష్ ఇప్పుడే సైన్ చేస్తాడు. అలాగే మేడం. అత్తా, ఓ అత్తా, ఓ గీడున్నవా? ఇగో బోడి తలకాయ గిట్ట పట్టుకొచ్చినా. నా పెనిమిటికి మస్తు ఇష్టం కదా, మంచిగా నీ చేత్తోటి వండి పెట్టు, నేను తీసుకుపోయి పెడతా. యాడికి తీసుకుపోతావే? వాడే వస్తాడు కదా. ఆఫీస్కి నువ్వు కూర వండుకుని తీసుకుపోతావా ఏంది? బా ఆఫీస్ కాదులే అత్తా, నీకు చెప్పిన అర్థం కాత్తి. ఇదిగో నేను చెప్తున్నది నీ బుర్రకి సమజైతాందా? ఆ కాశీగానికి ఆ సింధుని మోసం చేసి పైసలు కొట్టేయమని చెప్పిన. గప్పుడు మీ ఇద్దరు పెండ్లి చేసుకుని జాలీగా ఎటైనా బొండి. నువ్వు కూడా వాడికి ఇట్నే చెప్పు. మళ్ళా డిస్టర్బ్ చేయకు. వాళ్ళిద్దరినీ ఆఫీసులోనే ఉండని. ఏడుకొచ్చి మాటి మాటికి బోటి తలకాయ కూర అని, నీ తలకాయ అని, అది ఇది అని ఇసుకించమాక. వాడెట్టాగైనా పైసలు గుంజుకొస్తాడు. ఈ నేళ్ల సంధి ఏది సెటిల్ కాలేదు. గిదన్నా చేసుకుంటే మనం అందరం సెటిల్ అయిపోతాం. అత్తా, నాకు అర్థం కాక అడుగుతా, ఇట్లాంటి దరిద్రపు గొట్ట ఆలోచనలు ఎట్లొస్తాయి? అసే పిచ్చిదానా, గా సింధుకి మన కాశీగాడంటే ఎందుకంత ప్రాణమో ఏందో. అయినా గిదంతా నా కోసమే చేస్తున్నానా ఏంది? కాదత్తా, ఒక మాట అడుగుతా చెప్పు. నిజంగానే కాశీ సింధుని ప్రేమించేస్తే నా పరిస్థితి ఏంది? అంటే పైసల కొరకు నన్ను నిండా ముంచేస్తావా? నేను గట్లు ఊరుకోను. పిచ్చి పిచ్చి వేషాలేస్తే పిసికి చంపుతా. ఏందే నన్ను చంపుతా అంటున్నావు? నీ మాట ఎప్పుడైనా కాదన్నానా? ఎవ్వరికి భయపడను దాన్ని. నీకు గింతైనా భయపడతాను కదా. నువ్వంటే నాకు ఇష్టమే కదనే. ఒకవేళ ఏదైనా తేడా వస్తే నువ్వు ఊరుకుంటావా ఏంది? నా 20 ఏళ్ల ప్రాయాన్ని నీలో చూసుకున్నట్టు ఉంటుంది. మస్తు ఇష్టపడతాను నిన్ను. నువ్వే ఎప్పటికైనా నా కోడలు కావాలని ఉంది. నువ్వు కాస్త వాడి తలకు నూరిబోసి సింధుని మన దారికి తెచ్చుకోమని చెప్పు. సింధుని నమ్మించి పైసలు కొట్టేలా చూడు. అయినా నీకు కావాల్సింది ఇప్పుడు బోటీ కూరనే కదా, వండి పెడతానులే. ఇగో ఈ రోజుకే వండి పెడతా. మాటి మాటికి తలకాయ కూర బోటి కూర అని వాడిని డిస్టర్బ్ చేయకు. సరే సర్లే. మేడం, రయేష్, సంతకం పెట్టరా. పెట్టరా. పెడతామా. ఏంది నేను పెట్టేది? ఇప్పుడు ఈ రాజమాతకు అనుమానం రావద్దంటే ఏదో ఒకటి చేయాలి. ఏదో ఒకటి గీకుతాం.
వెంటనే ఈ చెక్ తీసుకెళ్లి బ్యాంకులో డ్రా చేసి తెప్పించండి. అలాగే మేడం. ఇదేంటి సార్ ఇలా సంతకం పెట్టారు? సార్ సంతకం ఇది కాదు కదా. ఇప్పుడు లోపలికి వెళితే దమయంతి మేడం సార్ని అడుగుతారు. ఆమె వెళ్ళిపోయిన తర్వాత ఎస్ సార్ నాతో ఆడుకుంటారు. వామ్మో, సింధు మేడం వచ్చే వరకు వెయిట్ చేసి ఆమెకి చెప్పడం బెటర్. హాయ్ అంకుల్. అదేంటమ్మా ఇంత తొందరగా వచ్చారు? కూర్చోండి. చెప్పాను కదా అంకుల్, అర్జెంటుగా మనీ రిక్వైర్మెంట్ ఉంది. ఈ ఫేజ్ కంప్లీట్ అయితే మా మీద జనాలు పెట్టుకున్న నమ్మకం నిలుపుకున్న వాళ్ళం అవుతాం. ఆ నమ్మకం నిలుపుకోవడానికి నేను ఒక్క క్షణం కూడా ఆలస్యం చేయాలనుకోవడం లేదు. గుడ్. నేను డాక్యుమెంట్స్ రెడీగానే ఉంచాను, తీసుకొస్తాను. యష్, నువ్వు టెన్షన్ పడకు. యష్, ఈ డాక్యుమెంట్స్ చదువుకొని వీటిపైన సంతకం పెట్టు. యష్, ఏంటి యష్ అలా చూస్తున్నావు? సంతకం పెట్టు. దేవుడా, ఇక్కడి వరకు తీసుకొచ్చాను. ఇప్పుడు డబ్బులు చాలా అవసరం. యష్ సంతకం పెట్టేటట్టు చూడు. సింధు, యష్కివమ్మా. పెట్టు యష్. నీ సంతకం మీదే మన ప్రాజెక్ట్ ఆధారపడి ఉంది. ఇది యష్ సంతకమే. ఇది నా యష్ సంతకం. అంకుల్, నువ్వు కూడా సంతకం పెట్టమ్మా. రేపటికి నేను డబ్బు అరేంజ్ చేస్తాను.
మీ ఇద్దరిలో ఎవరో ఒకరు వచ్చి డబ్బు తీసుకుని వెళ్ళండి. సరే అంకుల్, రేపు వచ్చి తీసుకుంటాం. యష్, బయలుదేరదామా? వస్తాం అంకుల్. మేడం, రేపు మనకి డబ్బు వచ్చేస్తుంది కదా? నీకు ఆ డౌట్ ఎందుకు వచ్చింది? ఏమో మేడం, మీరు నన్ను సంతకం పెట్టమని ఎందుకు అడిగారు? ఆయన నా సంతకాన్ని కూడా లెక్కలోకి తీసుకొని ఇంత తప్పు ఎందుకు ఇస్తున్నారో నాకు అర్థం కావడం లేదు. ఆయన ఎదురుగా కూర్చొని సంతకం పెట్టమన్నప్పుడు నా చేతులు వణికాయి. గుండె ఆగిపోయినంత పని అయింది మేడం. నా మైండ్ బ్లాక్ అయిపోయింది. అసలు ఏం పెట్టాలో ఏం అర్థం కాలేదు. అప్పుడు మీ కళ్ళల్లోకి చూశాను. మీరు నన్ను సంతకం పెట్టమన్నట్టు సైగ చేశారు. నేను పెట్టేశాను. అలా నేను సంతకం పెట్టగలనన్న విషయం కూడా నాకు ఇంతవరకు తెలీదు. మేడం, ఏంటిది? ఈరోజు నువ్వేం చేసావో నువ్వు కనీసం ఊహించలేవు, కానీ నువ్వు చేసింది మాత్రం మన కంపెనీని, మనిద్దరినీ కాపాడుతుంది. మీ ప్రాబ్లం అంతా సాల్వ్ అయిపోయింది కదా? మీరు ఓకే కదా? మీ టెన్షన్ అంతా క్లియర్ అయిపోయింది కదా? అది చాలు నాకు. నా ప్రాబ్లమ్సే కాదు, నీ ప్రాబ్లమ్స్ కూడా నేను తీరుస్తాను. నువ్వు తీసుకున్న అప్పు తీర్చడానికి నువ్వెంత టెన్షన్ పడుతున్నావో నాకు తెలుసు. రేపు మనకి డబ్బు రాగానే కన్స్ట్రక్షన్ పనులు మొదలు పెడదాం. తర్వాత నీ ప్రాబ్లం మీద కాన్సన్ట్రేట్ చేస్తాను. నేను నిజంగా అంత అప్పు చేశానంటే నాకే విరక్తిగా ఉంది. నేను అలా చేశానా అనిపిస్తుంది. నువ్వు చేయలేదు. అంటే అప్పటి నువ్వు వేరు, ఇప్పటి నువ్వు వేరు. కాబట్టి నా దృష్టిలో నువ్వు చేయలేదు. నా గురించి చాలా తెలిసినట్టు చెప్తారు మేడం మీరు. నీలో సగం నేను యష్. నీ గురించి నాకు తెలీదా? నీ సమస్యలు తీరిపోతే నీ మనసు కొంచెం ప్రశాంతంగా ఉంటుంది. అప్పుడు నేను నీకు నిజం చెప్తాను. మేడం, ఏం ఆలోచిస్తున్నారు? ఏం లేదు, వెళ్దాం పద. ఆఫీస్లో చాలా పనులున్నాయి. రాజమాతకి డౌట్ రాకూడదంటే ఏదో ఒకటి గెలుగుతూ మేనేజ్ చేస్తుండాలి. రేయష్, మనం వర్క్ ఎన్ని ఫేజుల్లో ఫినిష్ చేస్తున్నాం? ఈ తిరుక్కునేంద్రా. మళ్ళా చిన్నప్పుడు క్లాస్ రూమ్లో టీచర్ ప్రశ్నలు అడుగుతుంటే కాళ్ళు వణుకుతున్న రోజులు యాదకొస్తున్నాయి. ఒక దందా చేయనికి పోయే ముందు ఎప్పుడు ఇట్లా వణకలే నాకు. ఈ రాజమాత అడిగే ప్రశ్నలకి మాత్రం చెమటలు పడుతున్నాయి. చెప్పరా? ఏంటమ్మా అడిగావు? అదేరా, వర్క్ని ఎన్ని ఫేజెస్లో ఫినిష్ చేస్తున్నామని అడుగుతున్నాను. మనకన్ని ఫేసులు లేవమ్మా. సింగిల్ ఫేస్లో కంప్లీట్ చేసి పడేస్తా. మనదెప్పుడు సింగిల్ ఫేసే. ఏంట్రా జోకులు వేస్తున్నావా? అసలు కన్స్ట్రక్షన్ పనులు ఎందుకు ఆలస్యం అవుతున్నాయి? నేను యాక్సిడెంట్కి ముందు 300 కోట్లు ఎక్కడో పెట్టానమ్మా. యాక్సిడెంట్ అయిన తర్వాత నేను ఎక్కడ పెట్టాను మర్చిపోయాను. అందుకే నువ్వు చెక్కుల మీద సంతకం పెట్టమంటే కూడా నా చేతులు వణుకుతున్నాయి. ఇక చాలా ఆపరా. ఆపితే ఎలా అమ్మా? నువ్వు నవ్వడం ఇంకొంచెం సేపు చూడాలి. నాకు బాగోనప్పుడు నువ్వేమన్నావమ్మా? అరే యష్, నాకు ప్రాజెక్ట్ ముఖ్యం కాదు, నీ ఆరోగ్యం ముఖ్యం అన్నావు కదా. మరి నాకు నీ ఆరోగ్యం ముఖ్యమే కదమ్మా. నువ్వు ఎప్పుడూ నవ్వుతూ ఉండాలి. పొద్దుటి నుంచి నువ్వెంత టెన్షన్ పడుతున్నావు? రేయ్, ఈ డబ్బు కోసమే మన ఇంటి మీద రాళ్ళేశారు కదరా. మీ నాన్న డబ్బంతా తీసుకుని ఢిల్లీ పారిపోయారని నిందలు వేశారు. అప్పుడు కూడా మనం ఎంత బాధపడ్డాం. తర్వాత క్షమించమని అడిగి వాళ్ల కోసం ప్రాజెక్టు పనులు మొదలు పెట్టమన్నారు. ఈ రోజు కూడా చూడు, ఒకడు రోడ్డులో నీ షర్టు కాలర్ పట్టుకుని మరీ మాట్లాడాడు. రేయ్,
ఈ బిజినెస్లో నెత్తికెక్కించుకుంటారు, తేడా వస్తే నేలకేసి కొడతారు. పైగా ఇది నువ్వు ఒక్క రూపాయి కూడా లాభం లేకుండా కేవలం మధ్యతరగతి వాళ్ళ సొంతింటి కల నెరవేర్చడానికే మొదలుపెట్టావు. అలాంటి నీ మీద మాట పడితే ఒక తల్లిగా నేను తట్టుకోలేనురా. తొందరగా ఈ ప్రాజెక్టుకి సంబంధించి అన్ని నిర్ణయాలు తీసుకోరా. ఎంత వీలైతే అంత తొందరగా ముగించు. అలాగే అమ్మా. నువ్వు పొద్దున్నుంచి బాగా అలసిపోయావు. నువ్వు ఇంకింటికెళ్ళి రెస్ట్ తీసుకో. పర్లేదురా, నేను ఇంకాసేపు ఉంటాను. అమ్మా నువ్వు వెళ్ళమ్మా. నీకు నా మీద నమ్మకం లేదమ్మా? అది కాదురా. మరి నువ్వు వెళ్ళి రెస్ట్ తీసుకో, నేను చూసుకుంటాను కదా. సరే, జాగ్రత్తగా చూసుకో. వర్క్ మూవ్ అవ్వాలని చెక్ ఇచ్చావు. ఇంకా ఫండ్స్ రిలీజ్ అవుతాయో లేదో, వర్క్ మాత్రం ఆగకుండా చూసుకో. సరే సరే చూసుకుంటా. అమ్మాయ్యా. రాజమాత పోయింది. ఓ సునామీ దగ్గర దానికొచ్చి వెనక్కి వెళ్ళిపోయినట్టుంది రాబోయ్. నువ్వు నీ రౌడీ వేషాలు ఇక్కడ వెయ్యకు, నిన్ను చంపేస్తాను. నువ్వు బయటకు వస్తావా లేదా? వాడు నన్ను ఇప్పుడు చూసిండనుకో, నేను వాళ్ళ ఉన్నానేందా అని అనుమానం వస్తుంది. చూసుకో. అది నేను చూసుకుంటాను, నువ్వు త్వరగా రా.